నాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారి పట్టుచీర నాకు వాయినంగా ఇచ్చారండి గుడి చైర్మన్ గణేష్ గారు, కమిటీ మెంబర్లు అందరూ కలిసి నాకు వాయినం ఇవ్వడం, అమ్మవారి చీర అందుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వీరంతా ముత్యాలమ్మ తల్లి కమిటీ మెంబర్స్ అండి. వీళ్ళు చేయడం వల్లే ఈ జాతర ఇంత సక్సెస్ఫుల్ అయిందండి. అందుకోసం నాకు చాలా హ్యాపీగా అనిపించి వీళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నానండి. మంజు అని యూట్యూబ్ ఛానల్కి మా ధన్యవాదాలు. ఎందుకంటే జాతర ముహూర్తం వేసిన కాడి నుంచి కూడా ఎప్పుడైతే జాతర ముహూర్తం వేసామో ఆ యూట్యూబ్ ఛానల్ తెలియపరిచిన కాడి నుంచి కూడా వాళ్ళు అన్ని ప్రత్యక్ష చేసుకొని రోజు భద్రాచలం ఒక 25 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ రోజు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు మళ్ళీ ఉండి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఒక జాతర యొక్క కార్యక్రమాన్ని పూర్తి లైవ్ని మొత్తం యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అందించారు. ముందుగా మా ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గ్రామ కమిటీ తరఫున, ఆలయ కమిటీ తరఫున వారికి ముందుగా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 23వ ముత్యాలమ్మ తల్లి మహాజాతరను ఎంతమంది విజయవంతం చేసినందుకు భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ జాతరని ముందుగా మొదలు పెడుతున్నాం. అమ్మవారి ముహూర్తం దగ్గరికి వస్తూ ఉంది. ఈ మాఘమాసంలో మనం జాతరను మొదలు పెట్టాలి. ఇదే టైంలో మాకున్నటువంటి అప్పుడు ఆలయ అధ్యక్షుడు కొంత సిక్ అయి ఉన్నాడు. ఎలాగ అనుకున్న టైంలో ఈ జాతర మొత్తాన్ని కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి మా సెక్రటరీ అయినటువంటి బైరెడ్డి సతీష్ గారు అన్నీ కూడా ఆయన భుజస్కంధం మీద ఎత్తుకొని ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఈ యొక్క ఆలయ కమిటీ యొక్క సపోర్ట్ తీసుకొని ఈ యొక్క జాతర ఇంత విజయవంతం చేసినందుకు ముందుగా మా కమిటీ తరఫున బైరెడ్డి సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈసారి జాతరని చాలా వరకు యూట్యూబ్ ఛానళ్ళు కవర్ చేస్తున్నాయి. అందులో ముందుగా చెప్పాలంటే మంజు అని వారు బాగా కవర్ చేశారు ఈ విషయంలో. దీనివల్ల స్టేట్ మొత్తం కూడా ఈ యొక్క జాతర విషయంలో ఇంకా బాగా పబ్లిష్ అయింది. వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జాతర యొక్క విజయవంతం చేసినటువంటి మా కమిటీ మెంబర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దుమ్ముగూడెం 23వ ముత్యాలమ్మ జాతర సందర్భంగా భద్రాచలం మంజువాణి ఛానల్ ప్రత్యేక దృష్టితో జాతర ఆరంభం నుంచి ముగింపు వరకు కార్యక్రమాలని లైవ్ చేసి ప్రజల్లోకి ముత్యాలమ్మ జాతరని తీసుకెళ్ళినందుకు ముందుగా ఛానల్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ముత్యాలమ్మ అభివృద్ధికి, ముత్యాలమ్మని ఇంకా జనంలోకి తీసుకెళ్ళి మంచి జాతరగా గుర్తింపు పొందేటట్టుగా చాలా ఛానల్స్ కృషి చేసినాయి. కానీ ప్రత్యేకించి మంజువాణి ఛానల్ కృషి ప్రత్యేక అభినందనీయం. అట్లాగే చూసినప్పుడు చాలా జాతరల నుంచి మేము కూడా చూస్తున్నాం. కానీ ఈసారి జాతర జరిగిన తర్వాత చాలా ఊళ్ళ నుంచి, చాలా రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు చేసి ఇంత చిన్న గ్రామంలో దేవత ఇట్లా ప్రజల మన్ననలు పొందటం, ఇంత అభివృద్ధి చెందటం అనేది చాలా గొప్ప విషయం. ఈ గుడి ప్రతిష్టని తగ్గకుండా భవిష్యత్తులో కూడా ఇట్లాగే దీన్ని నిలబెట్టాలనేది చాలామంది చెప్పినటువంటి సందర్భం ఈసారి వచ్చింది చాలా రోజుల తర్వాత. అందుకు ముందుగా ఛానల్స్ అన్నిటికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. రైట్, 23వ జాతర. అలాగే ఈ గత 4-5 జాతరల నుంచి కూడా ఈ అమ్మవారి యొక్క జాతరని ఇంత ఘనంగా నిర్వహించుకున్న కారణం అంటే పెద్దలు యలమంచిలి రవికుమార్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క జాతరని మనం ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదున్నా కూడా యలమంచిలి రవి గారు ముందు నిలబడి చేద్దాంరా, మనం ముందుకు వెళ్దాం, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క జాతరని ఇంత విజయవంతం కారణానికి వెనక నుంచి నడిపించినటువంటి పెద్దలు యలమంచిలి రవికుమార్ గారికి మా దుమ్మగూడెం యూత్ తరఫున చిన్న శాల్వా సన్మానం చేస్తూ ఉన్నాం. సతీష్ అభ్యంతరం లేదు, బాగా కష్టపడ్డాడు వెంకటయ్య గారు. 23వ ముత్యాలమ్మ జాతర సందర్భంగా దుమ్ముగూడెం
దుమ్మగూడెం గ్రామంలో మరి మంజువాణి ఛానల్ పెట్టి దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈసారి గతం కన్నా బాగా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ముందు కూడా దీన్ని ఇంతకన్నా వైభవంగా జరిపించాలని కోరుకుంటూ దీనికి ముఖ్య కారకులైన పెదబాబు గారు, అలీం ఖాన్ గారు సహకారంతో బాగా నడిచిన జాతర. మా కమిటీ నీళ్ళు నా ఆరోగ్యం బాగోపోయినా కమిటీ భుజం మీద వేసుకొని కమిటీ సభ్యులందరూ కూడా నా వెంటుంటూ నడిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అమ్మవారికి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా ఉంటూ సర్దేశం. కొంచెం ప్రోగ్రామ్ ఉంటుంది యూట్యూబ్ లో పెడతారా దొరకరా అన్న మూడవ జాతర మహోత్సవములు మరి ప్రతి ఒక్క భక్తులు, గ్రామస్తులు, మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా మరి ఈ ఉత్సవాలను విజయవంతం చేసినందుకు, మరియు నిన్న జరిగినటువంటి మరిడమ్మ పండగ మరి ఎప్పుడు జరగనట్టుగా మరి నిన్న మరిడమ్మ పండగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ యొక్క 23వ జాతర ఉత్సవాలు మరి విజయవంతం చేసినటువంటి వారందరికీ, అలాగే మంజువాణి మరి వారి యొక్క టీం బృందానికి కూడా మా దుమ్మగూడెం ముత్యాలమ్మ దేవస్థాన ఆలయ కమిటీ తరఫున, మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఇంత చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మరి మంజువాణి గారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.